హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక పురాణంలో 19వ అధ్యాయం అండి, దాని గురించి తెలుసుకుందాము. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మెట జ్ఞానసిద్ధుడు ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడా వని, వేదవ్యాసుడు వని, అద్వితీయుడని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని, సర్వాంతర్యామి అని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడువని, నిత్యుడవని, నిరాకరుడవని, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవుగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ముద్ధరింపునము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడియజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచ్చరుడు గదు. ఓ గజేంద్ర రక్ష, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనముకు నేనంతయు సంతసించితిని. నీకు ఈ కష్టము వచ్చిన వరమును కోనుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనే సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేష్మన పడిన ఇగవలే కొట్టుకొనిచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము, మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములనే వరమిచ్చి తిని, అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపం పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడిపై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకూపమనబడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యము తెలిసి ఉండెను. వ్రతము చేయని వారికి బ్రహ్మాదిత్య పాతకాలు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నీతముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రాభ్యాసమున సైనింతును. ఇప్పుడు నీ వసంగన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించుదును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినా గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు కరిగిరి.
ఏకున విసంధ్యాయము 19వ అధ్యాయం రోజు పారాయణము సమాప్తమండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 19వ అధ్యాయంలో మనం ఈ కార్తీక మాసం పూజలు చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు ఈ 19వ అధ్యాయంలో అయితే తెలిసింది కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం 20వ అధ్యాయంలో కలుద్దామండి. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్. సో తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టైం ఈరోజు చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.